అందరిలో నిజమైన విలుకాడు అత్యంత శక్తివంతుడు అర్జునుడే అని గ్రహించి ఏకలవ్యుడు బాణం నేరుగా అర్జునుడిపై గురిపెట్టాడు. వెంటనే ధర్మరాజు ముందుకు వచ్చి, ఎవరు నీవు అని అడిగాడు. అంతలోనే అర్జునుడు అతన్ని ఆపేసి, నీ గురువు ఎవరు అని ప్రశ్నించాడు. ఎందుకంటే క్షణంలో 10 బాణాలు విసరడం, అదీ పరిగెడుతున్న జంతువుపైన, కేవలం అడుగుల శబ్దాన్ని ఆధారంగా చేసుకుని చేయడం కఠినమైన విన్యాసం. కాబట్టి తనకన్నా గొప్ప విలుకాడు ఇతడే అని అర్జునుడు గుర్తించాడు. అప్పుడు ఏకలవ్యుడు నమస్కారంగా చెప్పాడు, నా గురువు ద్రోణాచార్యులే. అది విని ప్రక్కనే నిల్చున్న ద్రోణుడు ఆశ్చర్యంతో, నేనా అని ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుని చూసిన వెంటనే ఏకలవ్యుడు నేలమీద పడి పాదాలను నమస్కరించాడు. గురువుగారు, నేను కొన్ని సంవత్సరాల క్రితం మీ వద్దకు వచ్చాను. అప్పుడు మీరు క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతాను అని నిరాకరించారు. మీ మాటకు విరుద్ధంగా నేను ఏం చెయ్యలేను. కాని మీ ఆశీర్వాదంతో మట్టితో మీ విగ్రహం తయారుచేశాను. దానిని మీ స్థానంగా భావించి రోజు మీకే శిష్యుడినని అనుకుంటూ సాధన చేశాను. ఏకలవ్యుడు గర్వంగా కొనసాగించాడు. ఇప్పుడు శబ్దం విని లక్ష్యాన్ని చూడకుండానే క్షణంలో 10 బాణాలు విసరగలను. ఇవన్నీ మీ విగ్రహాన్ని గురువుగా భావించి నేర్చుకున్న విద్యలే.